ఒక చిన్న పిల్లవాడు తన తల్లి ముందు ఒక మాట ఇచ్చాడు. నేను చచ్చేప్పుడు పేదవాడిలా చావను. ఆ మాట కోసం అతను ఎదిరించింది మనుషులని కాదు, ఒక సామ్రాజ్యాన్ని. బంగారం కోసం రక్తంతో రాసుకున్న కథ. వేల మంది మధ్య ఒక్కడే రాజుగా మారిన కథ. ఇది మనందరికీ తెలిసిన కేజీఎఫ్ సినిమా కథ. కానీ మీకు ఒక షాకింగ్ నిజం తెలుసా? కేజీఎఫ్ అనేది కేవలం సినిమా కాదు, అది భారతదేశంలో నిజంగా ఉన్న ఒక భయంకరమైన ప్రదేశం. అక్కడ వేలాది మంది రోజు నేల కింద సూర్యకాంతి కూడా కనిపించని చీకటితో ప్రాణాలు పణంగా పెట్టి పని చేసేవారు. చాలా మంది లోపలికి వెళ్ళారు, కానీ బయటకి తిరిగి రాలేదు. అయితే సినిమాలో చూసిన రాకీ బాయ్ నిజంగా ఉన్నాడా, లేదా అది మొత్తం ఒక కల్పిత కథేనా? మరి కేజీఎఫ్ సినిమా వెనుక ప్రపంచానికి తెలియని ఇంకా భయంకరమైన నిజాలు ఏమున్నాయి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కేజీఎఫ్ సినిమా వెనుక దాగి ఉన్న అసలు చరిత్ర. అసలు కేజీఎఫ్ అంటే ఏంటి? కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి దాదాపు 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది సాధారణ ప్రదేశం కాదు. ఒకప్పుడు ఇది మొత్తం భారతదేశంలోనే అత్యంత విలువైన ప్రాంతంగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ నేల కింద దాగి ఉంది బంగారం. చాలా మంది అనుకుంటారు కేజీఎఫ్ కథ సినిమా వల్ల ఫేమస్ అయిందని. కానీ కేజీఎఫ్ చరిత్ర 2000 సంవత్సరాల కంటే పాతది. అంటే మన దేశంలో రాజులు ఉన్న కాలం నుంచే ఇక్కడ బంగారం తవ్వేవారు. 1871వ సంవత్సరంలో ఒక బ్రిటిష్ సోల్జర్ అయిన మైకేల్ ఫిట్జ్ గెరెల్ లావెలే ఈ ప్రాంతంలో కొన్ని రాళ్లను పరిశీలించాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఈ ప్రాంతంలో గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. తర్వాత 1880లో జాన్ టైలర్ అండ్ సన్స్ అనే బ్రిటిష్ కంపెనీ కేజీఎఫ్ మైనింగ్ ఆపరేషన్స్ ప్రారంభించింది. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే, ఇక్కడ బంగారం ఉంది, ఎంతైనా తవ్వాలి. అలా మొదలైంది కేజీఎఫ్ యొక్క అసలు చరిత్ర. కొన్ని సంవత్సరాల్లోనే కేజీఎఫ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ డెప్త్ 3 కిలోమీటర్స్ కంటే ఎక్కువ. ఆ సమయంలో ఇంత లోతులో మైనింగ్ చేయడం అసాధారణం. ప్రపంచంలోని డీపెస్ట్ గోల్డ్ మైన్స్లో కేజీఎఫ్ ఒకటి. రోజు వేల మంది కార్మికులు చీకటిలో వేడి మధ్య ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండే టనల్స్లో పనిచేసేవారు. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా మరణం సంభవించేది. సినిమాలో మనం చూసినట్లు అక్కడ పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవి. వేలాది భారతీయ కార్మికులు చాలా తక్కువ జీతాలకు పనిచేసేవారు. రోజుకు గంటల తరబడి అండర్ గ్రౌండ్స్లో ఉండాలి. చాలా యాక్సిడెంట్ జరిగేవి. కొంతమంది బయటకు తిరిగి రాలేదు. వారికి సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా ఉండేది కాదు. బ్రిటిష్ వాళ్లకు గోల్డ్ ముఖ్యం, కానీ వర్కర్స్ లైఫ్ కాదు. ఇది అసలు కేజీఎఫ్ యొక్క డార్క్ సైడ్. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కేజీఎఫ్ మైనింగ్ కోసం భారతదేశంలో మొదటిసారి పెద్ద స్థాయిలో ఎలక్ట్రిసిటీ ఉపయోగించారు. 1902లో కర్ణాటకలోని శివన సముద్రం నుండి పవర్ సప్లై ఇచ్చారు. అప్పుడు బెంగళూరు నగరానికి కూడా ఇంత టెక్నాలజీ లేదు, కానీ కేజీఎఫ్కి ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు గోల్డ్ కావాలి, అది ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు అసలు ప్రశ్న, రాకీ బాయ్ నిజంగా ఉన్నాడా? సమాధానం లేదు. హిస్టరీలో కేజీఎఫ్ని రూల్ చేసిన ఏ గ్యాంగ్స్టర్ కూడా లేడు. సినిమాలో చూపించిన గరుడ, అదిర, రాకీ ఇవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మైనింగ్ హిస్టరీని తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ క్రియేట్ చేశారు. అంటే మూవీలో లొకేషన్స్ రియల్, కానీ క్యారెక్టర్స్ ఫేక్ అన్నమాట. కేజీఎఫ్ ఎందుకు మూసేశారు అంటే 1947లో ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత కేజీఎఫ్ మైన్స్ ఇండియా గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చాయి. తర్వాత భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే కంపెనీ రన్ చేసింది. కానీ కొన్ని సమస్యలు మొదలయ్యాయి. గోల్డ్ ప్రొడక్షన్ తగ్గింది, మైనింగ్ కాస్ట్ చాలా పెరిగింది, లాసెస్ పెరిగిపోయాయి. చివరికి 2001లో గవర్నమెంట్ కేజీఎఫ్ మైన్ ని క్లోజ్ చేసేసింది. అలా ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కేజీఎఫ్ నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పుడు కేజీఎఫ్ ఎలా ఉంది? ఈరోజు కేజీఎఫ్ ఒక పాతబడిన మైనింగ్ టౌన్ లా కనిపిస్తుంది. చాలా బిల్డింగ్స్ ఎంటీగా ఉన్నాయి, మైన్స్ క్లోజ్ అయ్యాయి. అక్కడ ఒకప్పుడు వేలాది మంది పని చేసేవారు. ఇప్పుడు చరిత్ర మాత్రమే మిగిలింది. సినిమా వల్ల ప్రపంచం మళ్ళీ కేజీఎఫ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. మనము కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 చూసినప్పుడు మన కళ్ళ ముందు కనిపించేది ఒక్కటే, రాకీ బాయ్ అనే ఒక సామ్రాజ్యం.
ఒక వ్యక్తి బంగారం కోసం ప్రపంచాన్ని సవాల్ చేసిన కథ. కానీ ఆ సినిమా వెనుక దాగి ఉన్న అసలు నిజం మాత్రం ఇంకా భిన్నంగా ఉంది. అక్కడ వేలాది మంది కార్మికుల చెమట ఉంది, ఎన్నో కుటుంబాల కన్నీళ్లు ఉన్నాయి, చీకటిలో ప్రాణాలు పణంగా పెట్టిన ఒక మానవ చరిత్ర ఉంది, బ్రిటిష్ పాలనలో జరిగిన దోపిడీ ఉంది, బంగారం మెరుపు వెనుక ఎన్నో జీవితాల చీకటి దాగి ఉంది. కేజీఎఫ్ మనకు ఒక సినిమా ఇచ్చింది, కానీ నిజమైన కేజీఎఫ్ మనకు చరిత్రలో దాగి ఉన్న ఒక కఠినమైన వాస్తవాన్ని చూపించింది. కొన్ని కథలు స్క్రీన్ మీద చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ అవుతాయి, కానీ అదే కథ వెనుక ఉన్న నిజం తెలుసుకున్నప్పుడు అది చరిత్రగా మారుతుంది. ఈ కేజీఎఫ్ గురించి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.